ఈ రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసు అనేది భారతదేశంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసు. ఒక సిట్టింగ్ ఎంపీని, అందులోనూ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పుడు నర్సాపురం లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన్ని హైదరాబాద్ నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి సిఐడి కార్యాలయంలో 3rd degree టార్చర్ పెట్టారు. డిపార్ట్మెంట్ వాళ్ళు పెడితే అది వేరే మాట. తులసి అని వేరే ఒక ప్రైవేట్ వ్యక్తిని కూడా ఎంగేజ్ చేసి టార్చర్ పెట్టారంటే అది చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాల్సిందే. కానీ ఆయన అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళినా కూడా అప్పట్లో తగిన న్యాయం అయితే ఆయనకి జరగలేదు. అది ఆయన ఆంధ్రప్రదేశ్లో ఆయనకి సరైన వైద్యం కూడా అందట్లేదని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆయన వాదంతో ఏకీభవించి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను గ్రహించి నిజానికి అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్లో తగిన వైద్యం జరగట్లేదు కాబట్టి ఏదైనా ఒక జాతీయ స్థాయి సంస్థల్లో పక్క రాష్ట్రాల్లోనైనా చేయించమంది. అప్పుడు ఆయన్ని మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చారు, హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసే సందర్భంలో ఆయనకి తగిలిన గాయాల విషయం కూడా సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు ఇది 3rd degree టార్చర్ మూలాన జరిగిందని కూడా వాళ్ళు ఇచ్చారు.